దైద అమరలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఏర్పాట్లను గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పరిశీలించారు. ఎమ్మెల్యేకి అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం శివరాత్రి ఏర్పాట్లను పరిశీలించారు. పల్నాడు ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన అమరలింగేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులని ఆదేశించారు. టీడీపీ పాలనలో జరిగిన అభివృద్ధి తప్ప 5 ఏళ్ల జగన్ పాలనలో అభివృద్ధి శూన్యమని ఎరపతినేని శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. ప్రభుత్వం నుండి అన్ని రకాలుగా నిధులు విడుదల చేయిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. పండుగ నాడు అధికారులతో పాటు ఎన్డీఏ కూటమి శ్రేణులు కూడా షిఫ్టుల వారీగా డ్యూటీలు వేసుకుని సహాయ కార్యక్రమాలు చేస్తారని ఎమ్మెల్యే చెప్పారు. అనంతరం గురజాల రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో పండుగ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే ఎరపతినేని పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల్లో ఇంకా దాదాపు 28 రోజులు మహాశివరాత్రి ఉన్నాం. ముందుగానే మేము వచ్చే భక్తులకి అసౌకర్యం కలగకుండా ఏ విధమైన ఏర్పాట్లు చేయాలి, అదేవిధంగా టాయిలెట్స్ సౌకర్యం కానీ, అదేవిధంగా మహిళలకి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి సౌకర్యం కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, శానిటేషన్ కానీ ఇవన్నీ కూడా చేయాలి. సో వివిధ డిపార్ట్మెంట్లు ఈరోజు అందరూ కూడా ఆర్డీఓ గారి సమక్షంలో వాళ్ళు సమావేశం అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడింది కాబట్టి అధికారులు పర్యవేక్షణలో ఆ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కూడా ఎంత మేరకు అవసరమవుతాయో అంత మేర మరలా తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా దేవస్థానం లోపల చూస్తే ఆ రోజు ఏసీలు పెట్టించాం, లైటింగ్ వేయించాం, అవే ఇప్పుడు కూడా పనిచేస్తూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో మరలా శివరాత్రికి లోన గర్భగుడిలో లోనకి వెళ్ళే దారిలో పూర్తి స్థాయిలో లైటింగ్ కానీ, అదేవిధంగా ఏసీ సౌకర్యం కానీ అవన్నీ కూడా చేయటం జరుగుతుంది. అదేవిధంగా టాయిలెట్ సౌకర్యం కూడా ప్రాబ్లం లేకుండా చూడటం. అదేవిధంగా కింద రివర్లో చూస్తే అంతా కూడా నాచు పట్టి అక్కడ స్నానం చేయడానికి కూడా వీలు లేకుండా ఉంది. దాన్ని కూడా అధికారులతో మాట్లాడి ఆ ఇబ్బంది కూడా లేకుండా చేయటం జరుగుతుంది. గత 5 సంవత్సరాలు